ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ అవిశ్వాస తీర్మానం పెడితే ఆ పార్టీపై ఎదురుదాడి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. విజయవాడలో జరిగిన తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సమావేశంలో పార్టీ ఫిరాయింపులపై చర్చించారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో వైఎస్ఆర్సీపీ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తుందని, అయితే అభివృద్ధికి ఆకర్షితులై ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తున్నారని చెప్పాలని చంద్రబాబు నిర్ణయించారు. కాగా 2017లో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల సమయానికల్లా రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు. మరోవైపు బడ్జెట్లో ఏపీకి జరిగిన అన్యాయంపై నేతలు ఆచితూచి స్పందించాలని చంద్రబాబు సూచించారు. కేంద్రంపై ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించారు. తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సమావేశంలో పార్టీ అధినేత చంద్రబాబును మోత్కుపల్లి నరసింహులు ప్రశ్నించినట్లుగా టీడీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. పార్టీ ఫిరాయింపులపై తెలంగాణలో కేసీఆర్కు మీకు తేడా లేదని మోత్కుపల్లి అన్నట్లుగా సొంత పార్టీ నేతల ద్వారా వెల్లడవుతోంది. ఆయన అక్కడ వేరే పార్టీ నేతల్ని చేర్చుకుంటుంటే ఇక్కడ మీరు అదే పని కొనసాగిస్తున్నారని మోత్కుపల్లి అన్నట్లుగా టీడీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇలాగే వ్యవహరిస్తే భవిష్యత్తులో పార్టీకి ప్రతికూల పరిస్థితి తప్పదని చంద్రబాబుకు మోత్కుపల్లి సూచించినట్లుగా టీడీపీ వర్గాల ద్వారా బయటకొచ్చింది.